అమ్మకు బ్రహ్మకు నడమ తండ్రే వారదంటారు. ఆ వారదే లేకుంటే ఈ భూమి మీద ఎవ్వలం లేవు. కానీ అది తెలుసుకొని బద్మాషిగాలు చెయ్యంగా ముసలేడ్ల అయ్యవ్వలు పడుతున్న గోసలు చెప్పతరం కాదు, ఇనవశం కాదు. వడ్డే బాలయ్య అనే గీ పెద్ద అయినదైతే చిన్న కథ కాదుల్లా. పాపం కొడుకు అనేటోనికి ఎట్లా మనసొప్పిందో, ఎట్లా చేతులు వచ్చినాయో గాని ముఖానికి ముసుకేసుకొని వచ్చి మురికి నీళ్ళ నడమ ముళ్ళ పొదల నడమ ఇడిచిపెట్టిండట. కన్న మహాపాపానికి బతికుండంగానే ఎంత పరిస్థితి తీసుకొచ్చిండు చూడుర్రి ముసలాయనకు. ఎసొంటి కొడుకును గన్నవే పెద్ద ఆయనే. నీ కొడుకు కంట్లే కారం గొట్ట, గింత పాపమా గింత పాపమా. పాపం పాడువాడ మైబాద్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూరట ఇలది. ముక్కుకు మూతికి ముసుకేసుకొనొచ్చి జడ్చర్ల మున్సిపాలిటీలున్న 100 పడకల దవాఖాన కాడున్న పొదల నడమ ఇడిచిపెట్టేటాళ్లకు ఆడున్న నలుగురు చూసి ఇంత బువ్వ తినబెట్టి మంచినీళ్ళు దాగిపిచ్చి దవాఖానలో చేర్పిచ్చిర్రు. సూత్తాంటే కొడుకు ప్లాన్ కూడా గిదే ఉన్నట్టున్నది. దవాఖాన కాడ ఇడిచిపెడితే ఎవలో ఒకరు చూసి దవాఖానలకు తీసుకుపోతారు అనుకున్నాడు కావచ్చు. వాని మానవత్వం లేని ముఖంలో మన్నుగొట్ట, వాని చేతులకు జట్టలు ఊట్ట. పోలీసులకు ముచ్చట తెలిసి ఆ కొడుకన్నోడు ఎవడో తెలుసుకునే పనులున్నారట. గాని ఎట్లున్నది చూడురుల్లా సమాజం. బిడ్డ ఉట్టి గడ్డమత్తే తల్లిదండ్రులే అడ్డు అని అదేదో పాటలో చెప్పినట్టు ముసలి వయసులో తల్లిదండ్రుల అడ్డు తప్పించుకునే తందుకే చూస్తాండ్రు. ఎందుకోగాని గీసొంటి కొందరు కాసాయి కొడుకులు. ఇసొంటోళ్ళందరికీ చెప్పేది ఒక్కటే, ఇగనన్న మారురుల్లా. ఇప్పటి కొడుకులే రేపటి తల్లిదండ్రులు అన్నది యాది మరవకు రిజరా. అయ్యవ్వలను గిట్ల తిప్పల పెడితే అదే గతి మీకు పట్టకపోదు. బతికుండంగానే నరకం చూడకపోరు. ఎవ్వలు ఇడిచిపెట్టినా ఇడిచిపెట్టకపోయినా కర్మ ఇడిచిపెట్టది. ఇసొంటోళ్ళు కనీసం ఆ భయంతోనన్నా మెదులుర్రి. ఆ